హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? థంబ్‌నెయిల్ అయితే చూసేశారు కదండీ! నేను ఈరోజు మీకు నాటుకోడి కూర ఈజీగా ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇదే నాటుకోడి మాంసం అండి. ఇది పందిపు పుంజు మాంసం అండి. ఇప్పుడు మనం స్టార్ట్ అయితే చేసేద్దామండి. ఇక్కడ మీకొక విషయం అయితే నేను చెప్పాలండి. ఈ కూరలో కొంచెం కూడా ఆయిల్ అనేదే వేయకుండా నేనైతే ఈ కూర అయితే చేశాను. మీరు కూడా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. నాటుకోడి మాంసం గట్టిగా ఉంటుంది కాబట్టి ఉడకడానికి టైం తీసుకుంటుంది కాబట్టి మనం కుక్కర్లోనైనా పాన్లోనైనా ఈ కూర అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం నేనైతే పాన్లో అయితే రెడీ చేస్తున్నాను. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ అయితే పెట్టుకొని ఏమాత్రం కూడా ఆయిల్ అనేది నేనైతే వేయలేదండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసాను. తర్వాత రుచికి తగినంత సాల్టు, కొంచెం పసుపు వేసి ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై అవనిచ్చానండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మెత్తగా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయకుండా ఈ కర్రీ అయితే రెడీ చేస్తున్నాను కదండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత అడుగు మాడుతుందండి ఆయిల్ ఏమాత్రం లేనందువల్ల. అందుకోసం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. నాన్ వెజ్ ఏదైనా సరే కొంచెం స్మెల్ అయితే వస్తుంది కదండి. అందుకోసం కొంచెం వాటర్లో లెమన్ జ్యూస్ వేసి ఈ చికెన్ అయితే 2-3 టైమ్స్ అయితే బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా కడిగిన తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన ఆనియన్స్లో ఏమాత్రం వాటర్ అనేవి లేకుండా ఈ చికెన్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకుని ఆనియన్స్ చికెన్కి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలండి. నాన్ వెజ్ కదండి, కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి. నేను వచ్చేసి ఒక గరిటెన్నర కారాన్ని అయితే ఇందులో అయితే యాడ్ చేసుకుని కారంలో పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత చికెన్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని అది ఉడకడం మొదలైన తరువాత మూత పెట్టుకుని విజిల్స్ అయితే రానివ్వాలండి. ఇక్కడ వచ్చేసి నాటుకోడి మాంసం కదండి, కొంచెం గట్టిగా ఉంటుందని ముందే చెప్పాను కదండి. అందుకోసం 10 or 12 విజిల్స్ అయితే రానివ్వాలండి. ఇక్కడ నేనైతే 12 విజిల్స్ అయితే రానిచ్చానండి. అలా అయితే నాటుకోడి మాంసం మెత్తగా అయితే ఉడుకుతుందండి. ఆ తర్వాత చికెన్ మసాలా పొడి అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే 5 రూపీస్ చికెన్ మసాలా పొడి ప్యాకెట్ మొత్తం ఈ కర్రీలో అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ చికెన్ మసాలా పొడి మొత్తం కర్రీలో కలిసేంత వరకు బాగా అయితే కలుపుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పైన కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఇంక అంతేనండి. వేడి వేడి నాటుకోడి కూర రెడీ అయిపోయినట్టేనండి. స్మెల్ కూడా చాలా బాగా అయితే వస్తుందండి. చూసారు కదండి, ఎంతో ఈజీగా నాటుకోడి కూర ఎలా తయారు చేయాలో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.